ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై వైసీపీ సస్పెన్షన్ ఎత్తివేయబోతోందా? వైసీపీ అధినేత జగన్ ను కలిసిన దువ్వాడ శ్రీనివాస్ తనపై సస్పెన్షన్ ఎత్తివేయాలని జగన్ ను కోరారా? దాంతో సానుకూలంగా స్పందించిన జగన్ త్వరలోనే తాడేపల్లి వచ్చి తనను కలవాలంటూ ఆదేశించారా? అయితే ఇన్నాళ్ళు ధర్మాన బ్రదర్స్ తో ఉన్న విభేదాలను దువ్వాడ పరిష్కరించుకుని పార్టీలో చేరుతారా? ఒకవేళ దువ్వాడ వైసీపీలో చేరితే ధర్మాన బ్రదర్స్ పరిస్థితి ఏంటి? ఏపీ రాజకీయాల్లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఓ సంచలనం. ఓ మహిళ కోసం తన పొలిటికల్ లైఫ్ ని పణంగా పెట్టిన లీడర్. వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా కొనసాగిన ఆయన కుటుంబ వివాదాలతో రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు. భార్య దువ్వాడ వాణి కూతుర్లను పట్టించుకోకుండా దివ్వెల మాధురి అనే మహిళతో సహజీవనం చేశారు. ఈ విషయం తెలియగానే దువ్వాడ ఇంటి ముందు వాణి కూతుర్లతో ఆందోళన చేసింది. దాంతో రెచ్చిపోయిన దువ్వాడ వారిని దూషించడం లాంటివి జరిగిపోయాయి. అయితే ఇంత రచ్చ జరిగినా దువ్వాడ వైసీపీలో కంటిన్యూ అయ్యారు. కానీ ఈ మ్యాటర్ పార్టీకి నష్టం తెస్తుందని కాస్త ఆలస్యంగా గుర్తించిన జగన్ చివరకు ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దాంతో ఆయన కొద్ది రోజులుగా సైలెంట్ అయ్యారు. తిరిగి వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపినా గ్రీన్ సిగ్నల్ రాలేదు. అయినప్పటికీ జగన్ పిలవడమే ఆలస్యం. వైసీపీ కండువా కప్పుకునేందుకు రెడీగా ఉన్నానని దువ్వాడ ప్రకటించారు. కానీ ఇప్పుడు జగన్ దువ్వాడ చేరికకు పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది. ఇక తొలి రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జగన్ ఎంట్రీతో హాట్ గా మారిపోయాయి. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన మాజీ సీఎం జగన్ గవర్నర్ ప్రసంగానికి ముందే సభ నుంచి వాకౌట్ చేసి బయటకు వెళ్లిపోయారు. దీనికి ముందు అమరావతిలోని అసెంబ్లీ ఆవరణలో దువ్వాడ శ్రీనివాస్ ను వైసీపీ అధినేత జగన్ పిలిచి మాట్లాడారు. జగన్ కి ఎదురుపడిన దువ్వాడని ఏం చేద్దామనుకుంటున్నావు శ్రీనివాస్ అంటూ జగన్ పలికరించారు. మాజీ మంత్రి ధర్మాన సోదరులతో ఉన్న వివాదాలపై ఓసారి మాట్లాడాలని దువ్వాడను ఆదేశించారు. అలాగే ఓసారి తాడేపల్లి నివాసానికి రావాలంటూ దువ్వాడను జగన్ ఆహ్వానించారు. దాంతో త్వరలోనే వచ్చి కలుస్తానని దువ్వాడ జగన్ కు స్పష్టం చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం టెక్కెలిలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో దువ్వాడను తిరిగి పార్టీలోకి తీసుకునే ఆలోచనలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే తాడేపల్లికి రమ్మని పిలిచారని దువ్వాడ అనుచరులు చెబుతున్నారు. త్వరలోనే దువ్వాడపై జగన్ సస్పెన్షన్ ఎత్తివేస్తారని ప్రచారం సాగుతోంది. ఇక జగన్ కలిశాక దువ్వాడ శ్రీనివాస్ మీడియాతో జరిపిన చిట్ చాట్ హాట్ టాపిక్ గా మారింది. జగన్ ఆదేశాలతో మండలిలో వైసీపీ వాణిని బలంగా వినిపిస్తానని అంటున్నారు. అంతేకాదు త్వరలోనే జగన్ ను కలిసి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పరిస్థితులను అధినేతకు వివరిస్తానని చెప్పారు. అలాగే ధర్మాన సోదరులు పార్టీకి చేస్తున్న నష్టాన్ని వివరిస్తానని అన్నారు. ఇక తిరుమల లడ్డూ వ్యవహారంలోనూ భక్తుడి వైపు మాట్లాడతానని దువ్వాడ అంటున్నారు. మరోవైపు మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఒకవేళ జగన్ అవకాశం ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేసి తన బలం చూపిస్తానని 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడైతే దివ్వెల మాధురి వ్యవహారం వెలుగు చూసిందో అప్పటి నుంచి పార్టీ హైకమాండ్ దువ్వాడను పక్కన పెట్టేసింది. దువ్వాడను టెక్కెలి ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించారు. ఆయన స్థానంలో పేరాడ తిలక్ కు టెక్కెలి ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన పేరాడ తిలక్ ఎంపీగా ఓటమి పాలయ్యారు. దాంతో టెక్కెలి వైసీపీకి ఆయన పెద్ద దిక్కులా మారిపోయారు. ఇటీవల పార్టీ హైకమాండ్ రైతు సమస్యలపై ఆందోళనకు పిలుపునిచ్చింది. దాంతో పేరాడ తిలక్ అన్ని తానే చూసుకున్నారు. దాంతో తిలక్ పై దువ్వాడ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇన్నాళ్లు తాను ఇన్ఛార్జిగా వ్యవహరించిన టెక్కెలిలో తిలక్ పెత్తనం ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారట. అయితే ఇప్పుడు దువ్వాడకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే టెక్కెలి ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ మరో నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా బదిలీ చేస్తారా లేక ఇద్దరి మధ్య సయోధ్య కుదిరిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
మొత్తం మీద ధర్మాన సోదరులు కూడా దువ్వాడ విషయంలో ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. దువ్వాడ దివ్యల మాధురి ఎపిసోడ్ తర్వాత పార్టీ పరువంతా పోయిందని ధర్మాన సోదరులు అంటున్నారు. ఇప్పుడు ధర్మాన సోదరులతో విభేదాలపై చర్చించాలని జగన్ క్లారిటీ ఇచ్చారు. దాంతో దువ్వాడ ధర్మాన సోదరులను కలుస్తారా, కలిస్తే ఏం మాట్లాడతారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మరోవైపు ధర్మాన సోదరులు కూడా దువ్వాడ తీరుపై గుర్రుగా ఉన్నారు. దాంతో దువ్వాడ విషయంలో పాజిటివ్ గా స్పందిస్తారా లేక పార్టీలోకి రాకుండా బ్రేకులు వేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా తాడేపల్లిలో జగన్తో దువ్వాడ భేటీ తర్వాత ఈ విషయాలన్నింటిపై ఓ క్లారిటీ వస్తుందని శ్రీకాకుళం జిల్లా నేతలు సైతం అంగీకరిస్తున్నారు.